ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీ అర్వాపల్లి. సో మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఓజీ ఈ నెల 25th అయితే వచ్చేస్తుంది. దానికి సంబంధించిన ట్రైలర్ కూడా నిన్న నైట్ రిలీజ్ అవ్వాలి, కానీ సంథింగ్ ఇష్యూస్ వల్ల, ఎడిటింగ్ ఇష్యూస్ వల్ల ఇవాళ 2:30కి రిలీజ్ చేశారు ఆఫ్టర్నూన్. వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారో ఫ్యాన్స్ అంతకు మించే చూపించాడు సుజిత్ మన ట్రైలర్లో. ది బెస్ట్ ట్రైలర్ కట్. కానీ ట్రైలర్లో సంథింగ్ ఏదో మిస్ అవుతుంది అన్న ఒక చిన్నది ఉంది. ఎందుకంటే అంత బాగానే ఉంది, సెటప్ అంతా విలన్స్ అంతా ఎవరు అంతా బాగానే ఉంది, కానీ ఏదో సంథింగ్ మిస్ అవుతుంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టేసుకోవడం వల్ల అలా అనిపిస్తున్నా, అది తెలీదు. ప్రొడ్యూస్డ్ బై డివివి గారు, మ్యూజిక్ బై తమన్ గారు. తమన్ గురించి ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఓజీ అంటే తమన్ పేరు ఎక్కువ వినిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి కంటే. నెక్స్ట్ సుజిత్ గారు సాహో ఆల్రెడీ ఆయన ప్రూవ్ చేసుకున్నారు, అది మనకు అర్థం చేసుకోవడానికి రాలేదు తెలుగు ఆడియన్స్కి. సో ఇప్పుడు పగడ్బందీగా ఒక ఫ్యాన్ తను ఇష్టపడే హీరోతో సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఓజస్ గంభీర. సో చాలా బాగుంది ట్రైలర్, అంతా రిచ్ లుక్ ఉంది. మొత్తం మాఫియా గ్యాంగ్ గొడవలు అంతా చాలా లింకులు ఉన్నాయి సినిమాలో. చూద్దాం ఎక్కడ వరకు వెళ్తుంది ఏంటి అని చెప్పేసి. ఎక్స్పెక్టేషన్స్ అంటే కొంతవరకు ఉంటావి, అవి దాటేసాయి అందరికీ ఓజీ మీద. సో ఏ రేంజ్లో హ్యాండిల్ చేస్తాడు సుజిత్ అనేది నేనైతే ఈగర్లీగా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఆయన సినిమాకి వెళ్దాము అనుకునే వాళ్ళు కానీ, ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్దాము అని అనుకునే వాళ్ళు ఇప్పటి వరకు లేరు. ఆయన చూస్తే చాలు తెర మీద కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత ప్రేమ ఉందో ఓజీ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా సీరియస్గా తీసుకొని చేసిన సినిమా ఓజీ. ఎక్కడ చూసినా అసలు ఆయన కాస్ట్యూమ్స్ కానీ ఆయన ఇష్టపడి తీసాడు అనిపిస్తుంది ఓజీ. ఆయన ఇష్టపడి తీస్తే ఎలా ఉంటుంది రిజల్ట్ అనేవి మనకు కొన్ని సినిమాలు ఉన్నాయి. మన గత అత్తారింటికి దారేది కానీ, గబ్బర్ సింగ్ కానీ, ఇలాంటివి ఉన్నాయి కొన్ని సినిమాలు. ఆయన ఇష్టపడి తీస్తే ఏ రేంజ్ అవుట్పుట్ వస్తుంది అని చెప్పేసి. సో ఓజీ అంతకు మించే అవుట్పుట్ వస్తుంది. నిన్న మనం ప్రీ రిలీజ్ కాన్సర్ట్లో చూసాం మనం. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తగ్గట్లేదు, ఆగట్లేదు. ఆయన ఇన్ని సినిమాలకి ఇన్ని ప్రీ రిలీజ్లకు వచ్చాడు, కానీ ఈ రేంజ్ సినిమా కోసం మాట్లాడి సినిమా గెటప్లో చేసిన సినిమా ఓజీ. ది ఫస్ట్ టైం ఇన్ ద పవన్ కళ్యాణ్ గారు ఫిల్మ్ కెరియర్లో ఇది బెస్ట్. అసలు ఆయన ఫుల్ నమ్ముతున్నాడు సినిమాని. మరి నమ్మకాలకి మించుంటుందా, అంచనాలకి మించుంటుందా అనేది మనం రేపు ప్రీమియర్ షో 24th ఉంది లేదా 25th చూసి తెలుసుకోవాలి. హోప్ అంతా మంచిగా జరిగి సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం అందరం. ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్లో వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రాణం పెట్టి తీసిన సినిమాలా అనిపిస్తుంది. సుజిత్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎంటైర్ ఓజీ క్రూకి ఆల్ ది బెస్ట్. సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ వికీ.